వెల్కమ్ టు ఎవ్రీవన్. ఇండియాస్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ బిట్స్ పిలానీలో జాయిన్ అవ్వడానికి బిట్సాట్ 2023 అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బిట్సాట్ 2023 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. మీరు జస్ట్ మీ మొబైల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ట్యాబ్, ల్యాప్టాప్ ఎందులో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కామన్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అప్లికేషన్ ఫామ్లో అనేది కూడా మీకు క్లారిటీగా ఇప్పుడు చూపిస్తాను. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకు సైట్ ఓపెన్ అవుతుంది. సైట్లో మీ ఇక్కడ బిట్సాట్ 2023 మనకు క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, న్యూ ఆప్షన్ బ్లింక్ అవుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. మనకు ఇక్కడ సెషన్ 1కి అప్లై చేస్తారా, సెషన్ 2 అంటే బోత్ సెషన్లో ఎగ్జామ్ రాస్తారా, లేదు ఓన్లీ సెషన్ 2నే రాస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ అప్లై చేయడానికి సెషన్ 1 సంబంధించిన డేట్స్ ఇక్కడ చూడండి. సెషన్ 1 ఎగ్జామినేషన్ వచ్చి 22 మే టు 26 మే వరకు ఉంటుంది. సెషన్ 2 ఎగ్జామినేషన్ వచ్చి 18 జూన్ టు 22 జూన్ 2023 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లై చేయడానికి స్టూడెంట్ పే చేయాల్సిన ఫీ అమౌంట్ డీటెయిల్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఓన్లీ సెషన్ 1కే అప్లై చేయాలనుకుంటే బాయ్స్ అయితే 3400, గర్ల్స్ అయితే 2900 రూపీస్. బోత్ సెషన్కి అప్లై చేయాలనుకుంటే బాయ్స్ అయితే 5400, గర్ల్స్ అయితే 4500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లేదు మేము ఇప్పుడు సెషన్ 1కి అప్లై చేయం, బోత్ సెషన్కి ఇప్పుడే అప్లై చేయం, ఓన్లీ సెషన్ 2కి అప్లై చేస్తామనుకుంటే ఓన్లీ సెషన్ 2కి మనకు డ్యూరింగ్ ద 23rd మే మనకు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఇంకా సెషన్ 1 అయినా సరే, సెషన్ 2 అయినా సరే, బోత్ అయినా సరే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇలానే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. అలో టు అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేయండి. మనకు స్క్రీన్లో ఫస్ట్ ఓన్లీ 3 స్టెప్స్ ఉంటాయి. కంప్లీట్గా క్లారిటీగా చూడండి. స్టెప్ 1 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. స్టెప్ 2లో మీ యొక్క స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఇమేజ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3లో ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇమేజ్ అనేది కంప్లీట్గా మీరు స్కాన్డ్ కాపీస్ అయితే ఉండాలి జేపీఈజీ ఫార్మాట్లో. సైజ్ ఆఫ్ ద ఫోటో ఇక్కడ చూడండి 50 KB టు 100 KB మాత్రం ఉండాలి. ఫస్ట్ మీరు ఒక ఫోటో మీ మొబైల్లో కానీ డైరెక్ట్గా ఫోటో తీసేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటాం, లేదు నార్మల్ ఫోటో అయినా ఫోటో తీసేసుకొని దాన్ని ఇమేజ్ సైజ్ రెడ్యూసర్ యాప్ ద్వారా సైజ్ అయితే రెడ్యూస్ చేసుకోండి ఎక్కువ సైజ్ ఉంటే. సిగ్నేచర్ అనేది 10 KB టు 50 KB మాత్రం ఉండాలి. ఫోటో మాత్రం 50 టు 100 KB, సిగ్నేచర్ మాత్రం 10 టు 50 KB అయితే ఉండాలి. సో ఫస్ట్ ఫోటో తీసి రెడీ పెట్టుకున్న తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేయండి. మనం న్యూగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఫస్ట్ మీ నేమ్ కరెక్ట్గా మీ యొక్క ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ మెమోలో ఏదైతే నేమ్ ఉంటుందో యాజ్ టీజ్గా అదే నేమ్. మీ ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్, లాస్ట్ నేమ్ మీ సర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. ఈమెయిల్ ఐడి కంపల్సరీగా వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఫర్దర్గా మీరు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడిలో ఉంటుంది, కన్ఫర్మ్ చేసేసుకోండి ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మొబైల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు ఇస్తున్నది ఏదైతే ఉంటుందో కంపల్సరీగా మీరు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ప్రతి ఒక్క కమ్యూనికేషన్ మొబైల్ జరుగుతుంది కాబట్టి మొబైల్ కంపల్సరీగా వర్కింగ్ మొబైల్ ఏంటండి కన్ఫర్మ్ చేసేయండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది 8 లెటర్స్ ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్ అంటే మనకు ఆల్ఫాబెట్ లెటర్స్ ఉండాలి, న్యూమరిక్ వాల్యూస్ అయినా ఉండాలి. కంప్లీట్గా మీ యొక్క పాస్వర్డ్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి. ఇక్కడ క్యాప్చర్ నెంబర్ అంటే మనకి ఇక్కడ ఇమేజ్లో నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, Q9T5EQC ఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. ప్రాసెస్ అని క్లిక్ చేయగానే మనకు డిస్ప్లే పైన ఇలా మెసేజ్ వస్తుంది చూడండి. ప్లీజ్ చెక్ అండ్ వ్యాలిడేట్ యువర్ డేటా. వన్స్ యూ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ డీటెయిల్స్ యూ కెనాట్ ఎడిట్. సో మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు బాటంలో ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఎడిట్ కావాలనుకుంటే ఎడిట్ చేయండి, లేదు ఇచ్చిన డీటెయిల్స్ కన్ఫర్మ్ అనుకుంటే ఇంకా కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో మీకు అప్లికేషన్ ఐడితో పాటు మీ నెంబర్
మెసేజ్ కూడా వస్తుంది. ఒకసారి మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చిందా లేదా వెరిఫై చేసుకోండి. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ మెసేజ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ విండోలో మనకి ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ మొబైల్ నెంబర్, నేషనాలిటీ సెలెక్ట్ చేసుకొని మీ అడ్రస్ డీటెయిల్స్, సిటీ, పిన్ కోడ్ అంటే మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటారో ఆ అడ్రస్ ఇవ్వండి. కొంతమంది స్టూడెంట్స్కి ఆధార్ కార్డు పైన వేరే అడ్రస్ ఉంటుంది, కొంతమందికి సేమ్ ఉంటుంది. సో మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో అయితే ఉంటుందో అది మాత్రం ఇవ్వండి. ఆధార్ కార్డులో ఉన్నది ఇవ్వాలని ఏమీ లేదు. పిన్ కోడ్ ఎంటర్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ప్రజెంట్ స్టడింగ్. సో మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో కాలేజ్ నేమ్ ఇవ్వండి. 12th క్లాస్ బోర్డ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే ఏపీ సెలెక్ట్ చేయండి. టీఎస్ అయితే టీఎస్ సెలెక్ట్ చేసేసుకోండి డైరెక్ట్గా. టీఎస్ ఎస్బీటెట్, ఏపీ ఎస్బీటెట్ ఇలా సెలెక్ట్ చేసేసుకోండి డైరెక్ట్గా. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ప్రజెంట్ 2023 2022 లాస్ట్ ఇయర్ స్టూడెంట్సా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ అంటే బీటెక్ కోసం, బీఈ కోసం అప్లై చేస్తున్నారా, లేదు బీ ఫార్మసీ కోసం అప్లై చేస్తున్నారా, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ 1 సెషన్ అప్లై చేస్తారా, లేదు బోత్ సెషన్కి అప్లై చేస్తారా అనేది చూసుకోండి. సో ఇక్కడ బోత్ సెషన్కి అప్లై చేయాలంటే అమౌంట్ ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చింది కదా, గర్ల్స్ స్టూడెంట్కి అయితే వేరే వస్తుంది, బాయ్స్కి అయితే వేరే వస్తుంది. సో ఇప్పుడే బోత్ సెషన్కి అప్లై చేసుకోవడం బెటర్, మీకు ఫీ అమౌంట్ కూడా తగ్గుతుంది. లేదు మేము ఇంకా సెషన్ 1కి అప్లై చేసి తర్వాత చూసుకుంటా అంటే మీ ఇష్టం, సెషన్ 2కి మళ్ళీ నెక్స్ట్ టైం అప్లై చేసుకోవచ్చు. టెస్ట్ ప్రిఫరెన్స్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏ టెస్ట్ సెంటర్లో రాస్తారనేది. మనకు మరీ లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్ళలేం కదా. సో హైదరాబాద్లో అయితే బిట్స్ క్యాంపస్లోనే ఉంది. ఒకసారి బిట్స్ క్యాంపస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, క్యాంపస్ చూసినట్టుగా ఉంటుంది. మీకు డైరెక్ట్గా క్యాంపస్ ఎలా ఉంది అనేది చూసిన తర్వాత ఎగ్జామ్ కూడా రాస్తారు కాబట్టి మీకు ఇంకా ఏ డౌట్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ హైదరాబాద్ సెలెక్ట్ చేసేసుకోండి, బిట్స్ క్యాంపస్, తర్వాత హైదరాబాద్ సిటీ నేనైతే సెలెక్ట్ చేశాను. మీకు ఏ సెంటర్ నియర్ బై ఉందనుకుంటే అది సెలెక్ట్ చేయండి. ఒకవేళ క్యాంపస్ కూడా ఒకసారి విజిట్ చేస్తామంటే మనకు హైదరాబాద్లో క్యాంపస్ నియర్గా చాలా దగ్గర ఉంటుంది కాబట్టి బిట్సాట్ క్యాంపస్ మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఏపీకి సంబంధించి విజయవాడ లేదా విశాఖపట్నం ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. మళ్ళీ మనకు ఎడిట్ అబౌట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది, కన్ఫర్మ్ సబ్మిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. మళ్ళీ ఇచ్చిన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెరిఫై చేసుకోండి, లేదంటే కన్ఫర్మ్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ ఇమేజ్ అండ్ సిగ్నేచర్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారో వాటిని అప్లోడ్ చేసేయండి. ఇమేజ్ అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇంకా ఫీ పేమెంట్ విండో ఓపెన్ అయిపోతుంది. పేమెంట్ గేట్వే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎలా పేమెంట్ చేస్తారనేది ఇక్కడ పేయూ మనీ లేదంటే పేటిఎం గేట్వే ద్వారా అంటే పేటిఎం గేట్వే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ అయితే చేసేయచ్చు. పేమెంట్ పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, ఎగ్జామ్ టైంలో మీకు మళ్ళీ యూజ్ అవుతుంది. సో ఇలా ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్ అవి మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎక్కువగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక. థ్యాంక్ యూ.